లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి. మీరు ఇచ్చే కామెంటే మాకు కొండంత బలం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నాళ్లుగా సంచలనం సృష్టిస్తున్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి వ్యవహారం ఇప్పుడు ఒక నిర్ణయాత్మక దశకు చేరుకుంది. ముఖ్యంగా మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు మరియు ఓబళాపురం మైనింగ్ కంపెనీలు వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న ఆమె తాజాగా సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగలడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. జగన్ హయాంలో అత్యంత కీలకమైన పదవులను అలంకరించిన శ్రీలక్ష్మి ఇప్పుడు విచారణను ఎదుర్కోవాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గనుల శాఖ కార్యదర్శిగా పనిచేసిన శ్రీలక్ష్మి ఓఏసీకి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని ఆమె సుదీర్ఘకాలంగా న్యాయ పోరాటం చేస్తున్నారు. అయితే ఫిబ్రవరి 17, 2026ను సుప్రీంకోర్టు ఆమె డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టివేయడం జగన్ వర్గానికి ఒక రకమైన ఆందోళన కలిగించే అంశంగా మారింది. గతంలో పొరపాటున స్టే ఇచ్చారని, ఆ స్టేను నిందితులు ఇన్నాళ్లు ఎంజాయ్ చేశారని ధర్మాసనం చేసిన ఘాటు వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతను తెలియజేసింది. శ్రీలక్ష్మి ఇప్పుడు నోరు విప్పితే ఎలాంటి విషయాలు బయట వస్తాయనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సిబిఐ తన వాదనలో ఆమె పదవిని అడ్డు పెట్టుకుని కొన్ని సంస్థలకు మేలు చేశారని, ఆమె మరిది రాకేష్ బాబు పేరుతో భారీగా ఆస్తులు కూడబెట్టారని కోర్టును వివరించింది. అక్రమ మైనింగ్ కేసులో క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని విచారణ సంస్థలు బలంగా నమ్ముతున్నాయి. ఈ నేపథ్యంలో తాను కేవలం ప్రభుత్వ ఆదేశాలను మాత్రమే పాటించానని ఆమె కోర్టులో పేర్కొన్నప్పటికీ అది జగన్కు ఇబ్బందికరంగా మారే అవకాశంగా ఉంది. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం ఒకవేళ శ్రీలక్ష్మి అప్రూవర్గా మారితే లేదా విచారణలో కీలక పాత్రలను బయటపెడితే జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ వేగం పుంజుకుంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన నిర్ణయాల వెనుక ఎవరు ఒత్తిడి ఉంది, ఏ ప్రయోజనాల కోసం సంతకాలు జరిగాయి అనే విషయాలపై ఆమె స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే అనేక మంది అధికారులు జైలుకు వెళ్ళి వచ్చారు. శ్రీలక్ష్మి కూడా ఈ కేసులో జైలు శిక్ష అనుభవించి తిరిగి వీధుల్లోకి చేరారు. ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణను వేగవంతం చేయాలని ఆదేశించడంతో ఇకపై ఆమె ఏం మాట్లాడబోతున్నారు అనేది అసలు సెసిలైన్ ట్విస్ట్. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం కూడా ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించింది. గత ప్రభుత్వం హయాంలో శ్రీలక్ష్మిని లభించిన ప్రాధాన్యత, ఆమె తీసుకున్న నిర్ణయాలపై ఇప్పుడు లోతైన దర్యాప్తు జరుగుతుంది. శ్రీలక్ష్మి కనుక అసలు నిజాలు బయటపెడితే అది జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా కాకుండా న్యాయపరంగా కూడా పెను సవాళ్లు విసిరే అవకాశం ఉంది. అందుకే ఈ అదిరిపోయే న్యూస్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.